హాయ్ అండి. నేను మీ హేమని. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ పకోడీ అయితే చేస్తున్నానండి. ఈ కాలీఫ్లవర్ పకోడీ కోసం ముందుగా కాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసిన వేడి నీళ్ళల్లో కాసేపు ఉడకబెట్టాలండి. ఇంకా వేరే గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకొని దాన్ని తీసి పక్కన అయితే ఉంచుకోవాలండి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుని కాలీఫ్లవర్లోకి 1 స్పూన్ జొన్నపిండి, 2 స్పూన్లు వరిపిండి, 3 స్పూన్ల శనగపిండి, ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కరివేపాకు కొత్తిమీర ఒక నిమ్మచెక్క పిండి బాగా కలపాలండి. థిక్ పేస్ట్ లాగా అవసరమైతే కొన్ని వాటర్ వేస్తూ పకోడీ పిండికి కలిపినట్టు కలుపుకోవాలి. ఇంకైతే స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అయిన ఆయిల్లో ఇవి ముక్కలు ముక్కలుగా వేసుకోవాలి. గుర్తుంచుకోండి, ముద్దలాగా వేయకండి, ఒక్కో ముక్క చొప్పున వేయండి. ఇంక ఇవి బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు వేసి పకోడా అంతా డెకరేషన్ చేసేయడమేనండి. ఇంక ఈ వీడియో తీస్తున్నప్పుడు మధ్య మధ్యలో కదులుతుందో అనుకోకండి. నేను వీడియో తీసేటప్పుడు మా పిల్లలు చేసిన అల్లరికి నా ట్రైపాడ్ అయితే విరిగిపోయింది. చేత్తో వీడియో తీయడం కష్టం కదా,